కొందరైతే బెదిరిస్తూ ఉన్నారు, క్రైస్తవులను అంతం చేస్తామని. కొందరైతే చాలా విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం 30 minutes వెయిట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి వాక్యము. బెదిరిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి టైంలో ఏం చేయాలి? శత్రువు ఆ విధంగా బెదిరిస్తున్నప్పుడు, దాడి చేస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు, ఒక దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆయన బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు, ఆయనను కలిగినటువంటి నీవు ఏ విధంగా వాటిని తీసుకోవాలి, ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఎలా దానికి ప్రతిస్పందించాలి? సరే, అంత్యకాలం కాబట్టి, శ్రమలు వస్తాయని చెప్పారు కాబట్టి సైలెంట్గా ఉండాలా? అన్నిటికీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలా? లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారిగా మనం ఏమైనా చేసేదానికి అవకాశము ఉన్నదా అంటే ఉంది అనే చెప్పాలి. ఇటువంటి వినిపించినప్పుడు క్రైస్తవం మీద కదా, నాకేమి, నా ఫ్యామిలీ బాగానే ఉంది కదా, సాధారణంగా మనుషులలో వచ్చేటువంటి ఆలోచన అన్నమాట. నేనైతే బాగానే ఉన్నా, నెలకు నాకు బాగానే ఆదాయం వస్తుంది, శాలరీ వస్తుంది, లేదా పెన్షన్ వస్తుంది, నా వరకు, నా ఫ్యామిలీ వరకు బాగానే నడిచిపోతుంది, నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని అనుకుంటూ ఉండొచ్చు. అదే బెదిరింపు నీకు వ్యక్తిగతంగా, పర్సనల్గా ఎవరైనా చేస్తే అలానే ఉంటావా? పర్సనల్గా కేవలం నీకు మాత్రమే అటువంటి బెదిరింపులు వస్తే నువ్వేం చేస్తావు? ఆందోళన పడిపోతావు. ఏం చేయాలా అని బెంబేలెత్తిపోతావు. ఏదో ఒకటి దాని గురించి చెయ్యాలి అని అనుకుంటావు. మరి ఏం చేయాలి? వ్యక్తిగతంగా వచ్చినప్పటికీ, ఒక క్రైస్తవ లోకానికి సమస్య వచ్చినప్పటికీ ఏం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు, ఎటువంటి దినం అండి? నార్మల్ డే కాదు, కానీ ఎటువంటి డే అది? ఆపద కలిగినటువంటి దినము. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఎదిరించమని ఉందా? కాంప్రమైజ్ అయిపోయి సైలెంట్ గా ఉండమని ఉందా? ఎదిరించమనే ఉంది. సో ఎదిరించుటకు ఏం చేయాలంట? ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోమని చెప్తూ చివరిలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. 16 నుంచి చూద్దాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఎవరి కోసం? నీ కోసం, నీ ఇంటి వాళ్ళ కోసమేనా? ఎవరి కోసం చేయాలండి? సమస్త పరిశుద్ధుల నిమిత్తం. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పూర్ణమైన పట్టుదలతో. ఎలా? క్యాజువల్ గానా? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయమని చెప్తూ ఉన్నాడు. ఒకటి, విశ్వాసాన్ని పట్టుకోవాలి. రెండవది, రక్షణ అనేది మనం ప్రభువునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి అది మనకు కలిగింది.
మనం గమనించాల్సింది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యం అంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలను ఎత్తిపట్టి ఆపద వచ్చినప్పుడు వాటిని ఎత్తిపట్టి మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎలా చెప్తూ ఉన్నాడు? ఆత్మ ఖడ్గముగా. ఇక్కడ ఇంగ్లీష్లో మామూలుగా మనము దీని యొక్క లోతుల్లోకి వెళ్ళినట్లయితే ఏ భాషలో రాశారో, గ్రీక్ భాషలో రాశారు. అయితే కొత్త నిబంధన అయితే, పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో రాశారు. అరామిక్ భాషలో కూడా అక్కడక్కడ రాశారు కొత్త నిబంధన. సో ఇక్కడ ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అన్నప్పుడు రేమా వాక్యము అనేది మనం అక్కడ గమనిస్తాం. రేమా అని వాక్యాన్ని 2 రకాలుగా బైబిల్లో పేర్కొనడం జరిగింది. ఒకటి ఏంటంటే లోగోస్ అని, రెండవది రేమా అని. సో లోగోస్ అంటే రాయబడిన వాక్యము, దేవుని చేత రాపించబడిన వాక్యము. రేమా వాక్యం అంటే అప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి, లైవ్ లో ఇస్తున్నటువంటి వాక్యం. అంటే రాయబడిన వాక్యాన్నే మనం విశ్వసించినప్పుడు, ప్రార్థించినప్పుడు దాన్నే దేవుడు, అది మనకు వ్యక్తిగతమైన వాగ్దానంగా దేవుడు దాన్ని మనకు ఇస్తాడు. దేవుని వాక్యాన్ని మనము నమ్మినప్పుడు 2 కొరింథీలో మనం చూస్తాం కదా, ఒకసారి తీయండి. ఎన్ని వాగ్దానాలు మనము నమ్మొచ్చు దేవుని దగ్గర నుంచి? ఎన్ని వాగ్దానాలు నమ్మొచ్చు? 1, 2, 20వ అధ్యాయం 20వ వచనం, మొదటి అధ్యాయము 20వ వచనం, 2 కొరింథీ 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఎట్లున్నాయి? ఎన్ని? దేవుని వాగ్దానాలు ఎన్ని అయినా. 2 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను, అన్నియు, 1 కాదు 2 కాదు, దేవుని వాగ్దానాలన్నీ మనము నమ్మొచ్చు. వాటిని గనక నువ్వు ప్రార్థించి వాటిని విశ్వసించినప్పుడు వాటిని నీవు వ్యక్తిగతం చేసుకోవచ్చు. నీ వ్యక్తిగతంగా వాటిని దేవుని సన్నిధిలో పెట్టి అడగవచ్చు కూడా. దేవుని వాగ్దానాలు ఎన్నైనా కానీ. సో అన్న, మేమేదో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చల్లగా మేము ఇంటికి వెళ్ళిపోదామంటే నువ్వు ప్రార్థన చేయకుండా అలానే వాక్యం చెప్తున్నావు అని కొంతమంది చూస్తున్నట్టుంది. దయచేసి కొద్ది నిమిషాలే ఈ యొక్క వాక్యాన్ని అందరూ వినాలి కాబట్టే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనము అజ్ఞానులుగా, తెలియని వారిగా మనం ఉండకూడదు. మనకి ఏం జరుగుతుంది లోకంలో అనేది తెలియాలి, వాటికి ఎలా స్పందించాలి అనేది మనకు తెలియాలి. తగు విధంగా మనం స్పందించి దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. అది వ్యక్తిగతంగా కానీ, సమాజంగా, సార్వత్రిక సంఘముగా కానీ దేవుని శక్తిని చూడవలసిన అవసరం ఉంది. ప్రభు చెప్తూ ఉన్నాడు, నాకు యాక్చువల్గా ఈ వాక్యం చెప్పాలని లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు, ఈ విషయాల గురించి బోధించమని, ఈ విషయాల గురించి వివరించమని. సో ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, దేవుడైతే ఈ దేశంలో గొప్ప ఉజ్జీవము తేవాలని దేవుని ఆశయం ఉన్నది. ఈ మాట చెప్తూ ఉంటేనే నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను. పావుర స్వరము దేశములో వినబడుచున్నది అనేటువంటి మాట ప్రభు ఇందాకనే ఆ మాట చూపించాడు. ఏంటంటే దేశంలో గొప్ప ఉజ్జీవం తేవాలని అనేకులను దేవుని తట్టు, నిజ దేవుని తట్టు తిప్పి, వారు ఉన్నటువంటి పాపిష్టి అలవాట్ల నుంచి, అంధకారము నుంచి, భయంకరమైనటువంటి చెడు వ్యసనాల నుంచి విడిపించి దేవుని బిడ్డలుగా మార్చి వారికి ఒక నూతన జీవితం ఇవ్వాలని, పరలోక రాజ్య వారసులుగా చెయ్యాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది ఆయన ఆశ అయి ఉన్నది. సో ఆ ఆశ నెరవేరకుండా సాతాను కుట్ర చేస్తూ ఉంటాడు. ఆ ఆశ నెరవేరకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఎవరో ఒకరిని ప్రేరేపించి,
వారి హృదయంలో క్రైస్తవ్యానికి విరోధమైన ఆలోచనలను పుట్టించి దీన్ని ఆపివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే మనం మొట్టమొదట చదువుకున్న వాక్యం ఏంటంటే, మనం పోరాడేది ఏంటి? మనుషులతో కాదు, సాతాను సమూహంతో పోరాడుతూ ఉన్నాము. అక్కడ ఒక హైరార్కీ ఉంది కదా, మనం చూస్తాం. ఒక అధికారులలో ఏ విధంగా అయితే ఒక్కొక్క ర్యాంక్ ఉంటుందో, ఆ సాతాను సమూహంలో కూడా ఆ ర్యాంక్స్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఇందాక చదివినటువంటి వాక్యంలో. సో ఆ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి లోకంలో పనిచేస్తూ ఉన్నారు. దేశంలో, రాష్ట్రాల్లో, ఊర్ల మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ సాతాను సమూహం మనుష్యులను ప్రేరేపిస్తూ ఉన్నారు. వారిలో ఇటువంటి దేవునికి వ్యతిరేకమైన, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన, సువార్తకు వ్యతిరేకమైన ఆలోచనలను పుట్టించి ఆ విధంగా ప్రేరేపించి అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, మనమైతే ఏం చేయాలంటే భౌతికంగా మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏం చేయాలండి? ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాడు. బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి వచనం, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొనజూచెను. ఇక్కడ అంతవరకు బాగా ఉంది. రాజు ఏమైనా తప్పు చేశాడా సైతాను వచ్చి దాడి చేయడానికి? ఏమీ లేదు. రాజు అయితే నమ్మకంగా ఉన్నాడు, దేవుని బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. ముందు అధ్యాయాలు మనం చూసినట్లయితే ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పాడు. ఎంతో గొప్పగా దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి నమ్మకంగా బాగుగా ఉన్నటువంటి ఈ దేశం మీదకి అనుకోకుండా ఏం జరిగింది? శత్రువు వచ్చి దాడి చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. శత్రువు ఆ దేశాన్ని, దేవుని బిడ్డలను అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే కదా అక్కడ చూసింది. సన్హెరీబు వచ్చి, అష్షూరు రాజు, పరాయి రాజు అయిన సన్హెరీబు వచ్చి యూదా దేశములో చొరబడి, ఆ దేశంలో చొరబడ్డాడు, ప్రాకారముల ఎదుట దిగాడు, ఇక లోపరుచుకోవాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు మీరు తర్వాత చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి హిజ్కియా రాజు చాలా భౌతికంగా తాను ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఎన్నో ఖడ్గాలను, ఆ కత్తులను, వాటన్నిటిని రెడీ చేస్తాడు, దుర్గాలను బాగు చేస్తాడు. తాను భౌతికంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్నాడు, కానీ అవేవి కూడా ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టలేదు. అవేవి ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టలేదు. కానీ ఏంటి విజయాన్ని తెచ్చిపెట్టింది? తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళు వచ్చారు, ఆ విధంగా దాడి చేయాలని, ముట్టడి చేయాలని చూస్తూ ఉన్నారు. రాజు అయితే తాను భౌతికంగా ఏం జాగ్రత్త తీసుకోవాలనో అవన్నీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 7వ వచనంకి వచ్చేసరికి, ఈ 6వ వచనం చూద్దాం. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తమ యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరిక చేసెను. ఏం చెప్తూ ఉన్నాడు రాజు? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. ఇది మనకు ఉండాలన్నమాట. ఎవరైనా మన గురించి వ్యక్తిగతంగా అయినా కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఇంకెవరైనా కానీ ఏదైనా పరుషమైన పదజాలంతో నిన్ను బెదిరించినప్పుడు, లేదా క్రైస్తవ్యాన్ని ఎవరైనా బెదిరించినప్పుడు మనం ఏం చేయాలి? దిగులు పడాలా? దిగులు పడవద్దు కానీ, ధైర్యం విడవద్దు కానీ, ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి,
అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు. భయపడవద్దు. ఎవరికి భయపడద్దు? అష్షూరు రాజు. రాజు అంటే ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్దదండి? ఎంత పెద్దది తెలుసా ఎవరికైనా? చాలా చిన్నది కదా. మొత్తం విస్తీర్ణం మనం ప్రకాశం జిల్లా కంటే పెద్దగా ఉంటుందో లేదో డౌటే. చాలా చిన్నది, ఒక 2 జిల్లాలు కలిపితే అంత ఉంటుందేమో. అటువంటి చిన్న దేశం ఎవరు? అష్షూరు రాజు విస్తారమైన సైన్యంతో వచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో అంటూ ఉన్నాడు, అతనికైనను అతని సైన్యానికైనను మీరు భయపడవద్దు. మనం చిన్నగా ఉన్నాం కదా, మన స్మాల్ కమ్యూనిటీ కదా, తక్కువ మంది కదా, మెజారిటీ కాదు కదా, మైనారిటీ కదా అని భయపడవద్దు. కానీ ఏం చేయమంటూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం, సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆధారపడదామని చెప్తూ ఉన్నాడు. భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం కలదంట. ఎస్, ఇది వాస్తవం. నిన్నెవరైనా బెదిరించవచ్చు, క్రైస్తవులను ఎవరైనా బెదిరించవచ్చు. అయినప్పటికీ కూడా అవతలి వారి కంటే ఎక్కువ సహాయము మనకు ఉన్నది. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎంతో పెద్దది అవ్వచ్చు, నిన్ను బెదిరిస్తున్న వారు నీకంటే శక్తిమంతులు అవ్వచ్చు. అయినప్పటికీ కూడా వారి కంటే ఎక్కువ సహాయము నీకు ఉన్నది అనే సత్యాన్ని నీవు గ్రహించాలి. అతని కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఏంటి ఆ స్పెషల్ ఏంటో చెప్తూ ఉన్నాడు, చూద్దాం. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. కనిపించేటువంటి మనుషులే అతనికి అండ. మాంస సంబంధము అంటే మాంసంతో చేయబడిన మనుషులే అతనికి అండ. లేదంటే ఆ గుర్రాలు, ఆ మనుషులు, లేదంటే ఆ యొక్క ఆయుధాలు భౌతికమైనవే వారికి అండ. కానీ మనకు సహాయం చేయుటకు, మనకు సహాయం చేయటానికి, మన యుద్ధములు జరిగించడానికి ఎవరున్నారంట? మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మనకు సహాయం చేయడానికి, మన యుద్ధాలు జరిగించడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అనే సంగతి ఎప్పుడు కూడా మనము మర్చిపోవద్దు. వీళ్ళు ఏదో అన్నారని, ఆ పార్టీ వాళ్ళు అన్నారని, ఏదో సమూహం వాళ్ళు అన్నారని భయపడిపోవద్దు, బెంబేలెత్తిపోవద్దు, ఆందోళన చెందొద్దు, కుంగిపోవద్దు. కానీ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయాలి. విశ్వాసంతో వాక్యమనే ఖడ్గాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారి యొక్క ఆలోచనలను, వారి ప్రయత్నాలన్నిటినీ వమ్ము చేసి వారిని వెనక్కి తరిమి కొడతాడు. ఈ విధంగా వారిని అందరినీ ప్రోత్సహించాడు. ప్రోత్సహించిన తరువాత ద ఎండ్ రిజల్ట్ ఏమైందండి? చివరికి ఆ రాజు ఏమైపోయాడు? వీరిని బెదిరించినటువంటి రాజు ఏమైపోయాడు? 20వ వచనం చూడండి. రాజైన హిజ్కియాయును, ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును, అయితే ఇక్కడ గమనించాలి. దాంట్లోకి వెళ్ళే ముందుగా ఇంకో విషయం గమనిద్దాం. ఈ విధంగా మనల్ని మనం ప్రోత్సహించుకొని దేవుని తట్టు మన యొక్క హృదయాలను తిప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు సాతాను మరలా ఇంకొక ప్రయత్నం చేస్తాడు. ఏందో చూద్దాం ఒకసారి. వాళ్ళెవరు వాళ్ళని కాపాడలేకపోయారు, మీ దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన
దేవుడు ఒకడైనా ఉండెనా? ఈ విధంగా బెదిరించేటువంటి, కృంగదీసేటువంటి మాటలు పలకొచ్చు. అయితే కాబట్టి ఇంకా అంతేకాదు, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి. ఇది కరెక్ట్గా వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో ఈ మాటలు చెప్పొచ్చు. మళ్ళీ ఇటువంటి మాటలే ఎవరైనా చెప్పి కృంగదీయడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఏం చేయాలండి? ఆగిపోవాలా? శత్రువు అదే చేస్తాడు. హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా అనెను. అంతేకాదు 16వ వచనం ఇంకా కొద్దిగా ఈ మధ్య వాళ్ళకు నోరెక్కువైంది కదా. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి. ఇంకా తర్వాత మనం చూసినా అదే చేస్తారు. పేలాపనలు పేలటం, పత్రికలు కూడా పంచారంట. ఆ విధంగా దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా ఆ విధంగా చేసినప్పుడు హిజ్కియా ఏం చేశారు చూడండి. 20వ వచనం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా. ఇది మనం చేయాలి. వాళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు చెప్తున్న మాటలను బట్టి కృంగిపోకూడదు, ఆగిపోకూడదు, ప్రార్థనలు పక్కన పెట్టకూడదు. కానీ పట్టుదలతో, పూర్ణమైన పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. వీరు అదే చేశారు. అదే చేసినప్పుడు ఏమైంది? యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనానాయకులను, అధికారులను నాశనము చేయగా. ఒకే ఒక్క దూత అండి. ఎంతమంది దూతలు వచ్చారు? కోటాను కోట్ల దూతలు దేవుని దగ్గర ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ దూతలలో ఒక్క దూత వస్తే 1,80,000 మంది చనిపోయారు. ఇంకో గ్రంథంలో దాని డీటెయిల్స్ మనం చూస్తాం. ఇదే సంఘటన గురించి ఇంకో గ్రంథం చెప్తుంది, రాజుల గ్రంథంలో చూస్తాం. సో 1,80,000 మంది చనిపోయారు ఒక్క దూత చేతిలో. కాబట్టి ఎంతమంది ఉన్నారు దేవుని దగ్గర? వేలాది వేలు, కోటాను కోట్ల దూతలు దేవుని దగ్గర ఉన్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరము లేదు. దేవుని సన్నిధిలో పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. ఇక్కడ అదే జరిగింది. అక్కడ సైన్యమంతా ఏ సైన్యాన్ని చూసుకొని, ఏ మనుషులను చూసుకొని, ఏ ఆయుధాలను చూసుకొని, ఏ వాహనాలను చూసుకొని అతను రెచ్చిపోయాడో వాళ్ళందరినీ ఒక్క దూత ఒక్క రాత్రే నాశనం చేశాడు. అందరినీ సంహరించాడు. ఏమైపోయింది? మరుసటి రోజు చూసి సిగ్గుతో వచ్చిన దేశానికే వెళ్ళిపోయాడు. అక్కడ తన సొంత వాళ్ళే అతన్ని, సొంత కొడుకులే అతన్ని చంపేశారు. చూడండి, అది కూడా చదవండి. సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు, దేంట్లో? దేవుని గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. ద ఎండ్. ఏమైంది? ద ఎండ్ కార్డు పడిపోయింది. హల్లెలూయా. దేనివల్ల? ప్రార్థన వలన, పట్టుదలతో నువ్వు చేసేటువంటి ప్రార్థన వలన దేవుడు నీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. అంతేకాదు, సార్వత్రిక సంఘం గురించి కూడా ఇతరులు ప్రేలాపనలు చేసినప్పుడు వాటి గురించి ఏమీ పట్టనట్టుగా మనం ఉండడానికి వీల్లేదు. అలా అని మనుషుల మీద మనము విమర్శలకు విమర్శలు, దాడికి ప్రతిదాడులు కూడా చేయాల్సిన అవసరము లేదు. కానీ దేవుని సన్నిధిలో పట్టుదలతో, వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో మనం ప్రార్థన
చేయాలి. దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, హిజ్కియా సమయంలో ఆ విధంగా జవాబు ఇచ్చావు కదా, మరి ఈ సమయంలో కూడా నీ జవాబును మాకు దయచేయి. అంతేకాదు, యెషయా గ్రంథంలో నీవు నాకు ప్రియుడవు కాబట్టి నీకు బదులుగా ఐగుప్తును, కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా జనములను అప్పగించుచున్నాను అంటాడు. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మనము ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి అడిగినప్పుడు నీకంటే ఆయనకు పెద్ద ఎక్కువ ఎవరు లేరు తెలుసా. నీకోసం తన ప్రాణమే దేవుడు పెట్టాడు. తన ప్రాణమే పెట్టిన దేవుడు నీకోసం ఏమైనా చేయగలడు. కాకపోతే నువ్వు ఆయన వాగ్దానాలను తెలుసుకోవాలి. ఆయన మనసు ఏమిటో తెలుసుకొని ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఎస్, ఇది నేను కోరుకున్నది, ఈ ప్రార్థన నేను కోరుకున్నది, సరే నీకు జవాబిస్తా అంటాడు. దేవుడు ఏదైనా ఈ లోకంలో చేయాలంటే మన నుంచి ప్రార్థన వెళ్ళాలి. తెలుసా మీకు ఆ విషయం? అన్ని ఆటోమేటిక్గా జరిగిపోవు. దేవుడు ఏదైనా చేయాలంటే మన నుంచి ఆయనకు ప్రార్థన వెళ్ళాలి. ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఆయన తన నామము కంటే వాక్యాన్ని హెచ్చించాడంట. దేవుని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని ఆయన హెచ్చించి పెట్టాడంట. ఆ వాక్యాన్ని గనుక నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు దాన్ని కాదనలేడు, ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ఎలా ఘనుడవయ్యాం మనం? దేవుని దృష్టికి ప్రియమైన వారిగా అయ్యాం. ఎవరిని బట్టి ప్రియమైన వారిగా అయ్యాం? ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి మనము ఆయన దృష్టికి ప్రియమైన వారిగా కనపడుతూ ఉన్నాం. మనల్ని ఎలా చూస్తున్నాడు ప్రభు? యేసు అనే లెన్స్తో చూస్తున్నాడు అన్నమాట. ప్రభువైన యేసు ద్వారా మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన శిలువలో చేసిన త్యాగం ద్వారా మనల్ని చూసినప్పుడు ఆయన శిలువలో మన పాపాలన్నీ కొట్టివేయబడి ఆయన చేసిన ఆ అద్భుతమైన రక్షణ కార్యం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దాడు. కాబట్టి మనము ఆయన దృష్టికి ప్రియమైన వారిగా కనిపిస్తూ ఉన్నాం. సో ప్రియమైన వారిగా కనిపిస్తూ ఉన్న మనం మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకు ప్రియమైన వారిగా ఉండేందుకే ప్రయత్నం చేస్తూ ఆ విధంగా జీవించాలి. సో ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి కదా. ప్రియమైన పిల్లలకు ఏమైనా చేస్తారు మన వాళ్ళు కదా. ఇంట్లో పిల్లలను ప్రేమించినటువంటి తల్లిదండ్రులు వారి కోసం ఏమైనా చేస్తారు. ఉన్న సొంత ఇల్లు అయినా అమ్మేసి వాళ్ళ చదువుల కోసం పెడతారు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం పెడతారు. మరి మీరేడు ఉంటారు అంటే ఏదో విధంగా బతుకుతానులే అంటారు. ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం అంత ప్రేమ. సో మా సామాన్యమైన మనుషులే ఈ విధంగా చేయగలిగినప్పుడు ప్రేమకు మూలమైన దేవుడు ఇంకెంత చేయగలడు? కాకపోతే ఆయన మనసు తెలుసుకొని మనము ప్రార్థన చేయాలి. నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకోసం ఎవరినైనా ఏం చేస్తాడంట? పక్కన పెట్టేస్తాడు. నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. 3వ వచనం చూడండి, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునిచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. తన బిడ్డలను కాపాడుకోవడానికి ఏం చేశాడు? ఐగుప్తు పక్కన పెట్టేశాడు, కూషు దేశాన్ని పక్కన పెట్టాడు, సెబా దేశాన్ని పక్కన పెట్టేశాడు తన బిడ్డలను కాపాడుకోవడానికి. సో నీవు అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడా అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును ప్రేమించినంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుణ్ణి ఎరిగిన వారమై బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా ఉండాలి. ఈ చిన్న మాట, ఈ చివరి మాట ఒకటి ధ్యానం చేసుకొని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథంలో అతడు ఇచ్చకపు మాటలు పెట్టి అనేకులను లోబర్చుకొనును గాని
ఎవరండి? 11వ అధ్యాయం 32వ వచనం, దానియేలు గ్రంథం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. సో ఏదో విధంగా సాతాను ఏం చేస్తాడు? నిబంధన అతిక్రమించేటట్టుగా, పాపము చేసేటట్టుగా చేసి వారిని లోబర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడంట. కాకపోతే ప్రభువైన దేవుని యందు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఏం చేయాలి? సాతాను యొక్క తంత్రాలు ఏమిటో తెలిసిన వారమై శోధనలకు లోబడకుండా, వాడు చేసేటువంటి కుయుక్తులకు లొంగిపోకుండా, వాడు అతిక్రమించమని చెప్పమని చెయ్యమని చెప్పినటువంటి ఆ పాపాలకు లోబడకుండా, ఒకవైపు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, ఇంకొక వైపు దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఆయన మనస్సు ఏమిటో ఎరిగిన వారిగా, ఆయన వాగ్దానాలు ఏమిటో ఎరిగిన వారిగా, దేవుని సన్నిధిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఒకవైపు గమనిస్తూ వాటికి తగ్గట్టుగా ప్రభు సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉందా? ఆ విధంగా పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఎక్కడో అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ ఎక్కడో అమెరికాలోనో ఏదో దేశంలోనో జరుగుతున్న దాని గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని నువ్వు అనుకోవచ్చు. ఒకసారి ప్రార్థన చేసి చూడు, నెక్స్ట్ డే అదే న్యూస్ చూడు, నీకు అర్థమవుతుంది దేవుడు నీ ప్రార్థన విన్నాడని. వాస్తవం అది. నీ ప్రార్థన నీకు తక్కువ కావచ్చేమో కానీ దేవుని దృష్టికి, ఆత్మీయ లోకానికి అది ఎంత మాత్రము తక్కువైనది కాదు. దేవదూతలందరూ, పరిశుద్ధులందరూ నువ్వు ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నీ పట్టుదలతో నువ్వు చేసేటువంటి ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉండగా, ఇది మొదలుకొని ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, వ్యక్తిగతంగా సమస్యలు వచ్చినప్పటికీ నేను భయపడను. అలానే సంఘం పరంగా క్రైస్తవ్యాన్ని దాడి చేస్తామని, క్రైస్తవం మీద ఇంకేదేదో చేస్తామని చెప్పి చేస్తున్నటువంటి ఆ బెదిరింపులకు కూడా మేము భయపడము. ఎందుకంటే సర్వశక్తిమంతుడు అయిన దేవుడు అయిన నీవే మాకు అండ, నీవే మాకు అండగా ఉన్నావు. కాబట్టి నీవు మాకు అండగా ఉండగా మమ్మల్ని ఎవరేమీ చేయలేరు. కాబట్టి నాయన, ఇది మొదలుకొని ప్రతిరోజు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అని ఒక తీర్మానం తీసుకుందామా? ఆ విధంగా తీర్మానం తీసుకొని ప్రతిరోజు ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. సార్వత్రిక సంఘములో కూడా తన మహిమను కనపరిచి తన బిడ్డలను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.